హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో ఎంతో మధురంగా తిన్న కొద్దీ తినాలనిపించే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ అదే రంగు రుచి వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం ముందుగా అడుగు మందంగా ఉండే కడాయి తీసుకొని ఏదైనా గ్లాస్తో కానీ కప్పుతో కానీ మెజర్ చేస్తూ 1 కప్పు వరకు ఎర్ర గోధుమ నూకను తీసుకోవాలి. మనకి బయట మార్కెట్లో ఎక్కువగా కార్న్ రవ్వ అనేసి అమ్ముతారు. అది కాకుండా ఎర్ర గోధుమ నూకని అడగాలి. ఇది బాగా బ్రౌన్గా ఉంటుంది. నేను తీసుకున్న రవ్వ అనేది బాగా చిన్నగా ఉంది. ఇది కాకుండా కాస్త పెద్దగా ఉండే ఎర్ర గోధుమ నూక అని అడిగితే సరిపోతుంది. నాకు ఈ రవ్వ మాత్రమే అవైలబుల్గా ఉండడం వల్ల నేను దీన్ని మాత్రమే తీసుకున్నాను. ఇలా ఈ రవ్వని వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాల వరకు రంగు మారి మంచి వాసన వచ్చేంత వరకు ఈ గోధుమ రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఏదైనా అడుగు మందంగా ఉండే కళాయి కానీ లేదా గిన్నెని కానీ తీసుకొని దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ వేసి ఈ నీళ్ళు అనేవి బాయిలింగ్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన నీటిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఎర్ర గోధుమ నూకను కూడా వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఈ రవ్వ అనేది వాటర్ అంతా పీల్చుకునేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే దీన్ని ఉడికించుకోవాలి. లేదంటే మనకి అడుగు అంటుకుపోయి స్వీట్ అనేది అస్సలు బాగోదు. ఇలా రవ్వ అంతా బాగా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బెల్లాన్ని కూడా తీసుకోవాలి. మీరు కావాలంటే 1 కప్పు బెల్లం అలాగే 1 కప్పు పంచదారను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం అంతా బాగా కరిగిపోయేంత వరకు మూతను పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేటప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే బెల్లం అనేది అడుగంటుకుపోయి మనకి టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. ఇప్పుడు ఏదైనా చిన్న రోట్లోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అలాగే చిన్న ముక్క జాజికాయ అలాగే ఒక బఠానీ గింజంతా పచ్చకర్పూరాన్ని కూడా వేసి వీటిని బాగా పొడిలాగా దంచుకోవాలి. పచ్చకర్పూరం అలాగే జాజికాయ వేయడం వలన మనకి ప్రసాదం అనేది చాలా బాగుంటుంది. అచ్చం అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళో చేసిన ప్రసాదం లాగే ఉంటుంది. ఇలా బెల్లం అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కరిగి రవ్వ అంతా బాగా ఉడికిన తర్వాత దీనిలోకి 1/2 కప్పు నుంచి 3/4 కప్పు వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి అనేది మనం రవ్వలో వేసిన తర్వాత రవ్వ బాగా ఉడకాలి. అప్పుడే మనకి ప్రసాదం అనేది చాలా మధురంగా ఉంటుంది. దీనిలోకి మనం ముందుగా దంచిపెట్టిన పొడిని కూడా వేసి మరొకసారి అంతా బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. అలా ఉడికించడం వలన మనకి నెయ్యి అలాగే రవ్వ కూడా కలిసి ఉడుకుతుంది. ఈ ప్రసాదం కోసం నేను చిన్న రవ్వను మాత్రమే యూజ్ చేశాను. మీకు అందుబాటులో ఉండేలాగుంటే ఇంకాస్త పెద్దగా ఉంటుంది గోధుమ రవ్వ అనేది. అది వేసి చేసామంటే మనకి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదానికి తీసుకోకుండా ఉంటుంది. మీకు వీలైతే ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే మీరు ఆ రవ్వతో చేసుకోండి. చూస్తారు కదా ఎంతో సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా ఉండే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.